హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు చాలా ఈజీగా సింపుల్గా క్విక్గా చేసుకునే దాబా స్టైల్లో ఎగ్ కర్రీ చూపించబోతున్నాను. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి. కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకుని అది వేడెక్కిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక 5-6 కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టి ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ ని వేసుకోండి. ఎగ్స్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోండి. 2 మినిట్స్ ఉడికితే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. I'm inspired by thirst, I'm inspired by worth. I desire your worst, so you can just hide while I work. I ain't tired, you first. I'll write a second, third verse about the lies you go disperse. You never did shit, I know it hurts. Something deep inside won't let me quit. టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.